ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 21వ సర్గ. రావణుడి పలుకులు ములుకుల్లా బాధిస్తుంటే నిస్సహాయంగా వినవలసి వచ్చినందుకు సీత దుఃఖించింది. దయనీయంగా ఏడుస్తూ భర్తనే తలుచుకుంటూ వణికిపోతూ తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. తనకు రావణుడికి మధ్య ఒక గడ్డిపరక అడ్డం పెట్టుకుని ముఖం అవతల వైపుకి తిప్పుకుని సమాధానం చెప్పింది. రావణ, ఈ అధర్మ మార్గం వదిలిపెట్టు. నీ మనస్సు నా మీది నుంచి మరల్చి నీ భార్యల మీద నిలుపుకో. వారిని ప్రేమించు. నన్ను మనస్సు నుంచి తొలగించుకో. నేను లోకప్రఖ్యాతిగాంచిన విదేహ వంశంలో పుట్టాను. పవిత్రమైన ఇక్ష్వాకు వంశానికి కోడలినయ్యాను. అకార్యం నమయా కార్యం. నువ్వు ఊహిస్తున్న తప్పుడు పనులు నేను చెయ్యను. నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్. పాపాత్ముడు పుణ్యకార్యాల సిద్ధిని ఎలా కోరకూడదో అలాగే నువ్వు నన్ను కోరకూడదు. నాహమౌపైకీ భార్య పరభార్య సతీ తవ. నేను పరభార్యని, పతివ్రతని. నా వైపు కన్నెత్తి చూడకూడదు. సాధు ధర్మమవేక్షస్వ. తపస్సు చేశావు, రాజ్యం సంపాదించావు, భార్యాబిడ్డలతో సుఖంగా ఉన్నావు. ధర్మాన్ని గ్రహించుకో. సాధు సాధూరతం చర. సత్పురుషులు నడిచే ధర్మ మార్గంలో నడుచుకో. నీ భార్యలను ఎవరైనా కోరికతో అపహరిస్తే నీకెలా ఉంటుందో నువ్వు అపహరించిన స్త్రీల బంధువులకు అలాగే ఉంటుందని గ్రహించుకో. నీ భార్యలతో సుఖించు, ఇతరుల భార్యలను గౌరవించు, వారిని ఆశించకు. నువ్వు రాజువి, నీకు కొన్ని నియమాలున్నాయి. యథా తవ తథాన్యేషాం దారారక్ష్యానిశాచర. నీ భార్యల గౌరవ మర్యాదలు ఎలా రక్షించుకుంటావో అలాగే ఇతరుల భార్యల గౌరవ మర్యాదలు రక్షించాలని తెలుసుకో. తన భార్యలతో సంతృప్తి పడక చపలుడై పరస్త్రీ వ్యామోహం పెంచుకునేవాడికి పరాభవం తప్పదని గురువుల వద్ద నేర్చుకున్న నీతిశాస్త్రం గుర్తు చేసుకో. నువ్వు మూర్ధాభిషిక్తుడవైన రాజువి. లంకలో నివసించే వారి యోగక్షేమాలకి బాధ్యుడివి. ఆ పైన తపస్సు చేసిన వాడివి. రుజుమార్గంలో ప్రవర్తించవలసిన వాడివి. నీ బుద్ధి పెడమార్గంలో పోతోంది. ఈ లంకలో నీకు మంచి చెడులు చెప్పగల యోగ్యులే లేరా? లేక వారు చెప్పినా నువ్వు వినవా? రాక్షస కులాన్ని నాశనం చేయడానికే పూనుకొని మంచి మాటలు వినకూడదనుకుంటున్నావా? అకృతాత్మానమాసాద్య రాజానమనయేరతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాణి నగరాణి చ. రాజు మనస్సును అదుపులో ఉంచుకోకపోతే అతడి రాజ్యం ఎంత విశాలమైనదైనా, ఎంత ఐశ్వర్య సంపన్నమైనా మొత్తం నశించి తీరుతుంది. చపలుడివైన నీ పరిపాలనలో ఉన్న ఈ లంకకు ఆ దశ పట్టబోతోంది. స్వకృతైర్హన్యమానస్య రావణాదీర్ఘదర్శినః అభినందంతి భూతాని వినాశే పాపకర్మణః. రావణ, లోకంలో పునఃపునః ఆవృతమవుతున్న చరిత్ర చూడు. తాము ఏ పాపం చేసినా చెల్లిపోతుందనుకుని విర్రవీగే వారందరికీ చివరకు పట్టిన గతి చూడు. తాను చేస్తున్న పాపాలకు పర్యవసానం గమనించుకోలేని ధూర్తుడు నశిస్తే అతడి వలన బాధలనుభవించిన వారంతా అతడి పాపం పండి తగిన శాస్త్రి జరిగిందని ఆనందిస్తారు, ఉత్సవాలు చేసుకుంటారు. అయ్యో పాపం అనేవారెవ్వరూ ఉండరు. ఇటువంటి పనులు చేసిన వారంతా నశించినట్లే నువ్వు నశిస్తావు. శక్యా లోభయితుం నాహమైశ్వర్యేణ ధనేన వా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. ధనం, భూమి, భోగాలు చూపించి నన్నెవరూ ప్రలోభ పెట్టలేరు. సూర్యుడు, కాంతి ఎలా వేరుకావో అలాగే సీత, రాముడు వేరుకారని తెలుసుకో. రాముణ్ణి వదలి రమ్మని సీతను ప్రార్థించడం వినాశహేతువని గ్రహించుకో. ఉపధాయ భుజంతస్య లోకనాథస్య సత్కృతం కథన్నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్. సకల లోకాలు పరిపాలించడానికి సమర్థుడైన రాముడి భుజం మీద గర్వంగా తల ఆంచి నిద్రించిన దానిని, అటువంటి దాన్ని నేను మరొకటి భుజం తాకుతానా? స్నాతక వ్రతుడికి మాత్రమే చెందవలసిన వేద విద్యలాగా నేను రాముడికి మాత్రమే తగిన భార్యనని తెలుసుకో. రాముడు శరణాగత వత్సలుడు. తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి. అతడి చేతిలో ఘోరమైన మరణానికి గురికాకుండా ఉండాలంటే ఆ మహావీరుడితో స్నేహం చేసుకో. ఆమె ఉద్దేశ్యం శరణు వేడుకోమని. అలా అంటే ఆ అహంకారి వినడేమోనని స్నేహం చేసుకో అంటోంది.
ప్రసాదయస్వత్వంచైనం శరణాగతవత్సలం మాం చాస్మై నియతో భూత్వా నిర్యాతయితుమర్హసి. నన్ను అతడికి అప్పగించు, అతడిని శరణు వేడుకో, ఆ శరణాగత వత్సలుడి అనుగ్రహం పొందు. అన్యథా త్వం హి కుర్వాణో బధం ప్రాప్స్యసి రావణ. మరి ఏ విధంగా చేసినా నీకు రాముడి చేతిలో భయంకరమైన మరణం తప్పదు. నిన్ను ఇంద్రుడి వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోవచ్చు. యముడు కూడా చాలా కాలంగా నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. న సంక్రుద్ధో లోకనాథస్స రాఘవః. లోకనాథుడైన రాముడు మాత్రం నిన్ను ప్రాణాలతో వదలడు. త్వరలోనే దిక్కులు మారుమోగే ధనుష్టంకారధ్వని వినబోతున్నావు. రామలక్ష్మణుల చిహ్నాలున్న బాణాలు కాలసర్పాల్లా లంకను ఆక్రమించడం చూడబోతున్నావు. గరుత్మంతుడు సర్పాలను వెదికి వెదికి బయటకు లాగి చంపినట్లు రాముడు రాక్షసులను నిశ్శేషంగా తుదముట్టిస్తాడు. కేవలం 3 అడుగులతో విష్ణువు రాజ్యలక్ష్మిని అవలీలగా అసురుల నుంచి తీసుకుని పోయాడు. అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమః. అలాగే నా భర్త త్వరలోనే నన్ను అవలీలగా నీ వద్ద నుంచి తీసుకుపోతాడు. నీచుడా, నువ్వు వీరుడనని చెప్పుకుంటావు. జనస్థానంలో రాముడు నీ రాక్షసులను ఊచకోత కోస్తుంటే అడ్డుకోవడం నీ చేత కాలేదు. రామలక్ష్మణులకు ఎదురుపడి నిలవలేక ఆ తర్వాత వారిద్దరూ లేని సమయం చూసి నన్ను అపహరించావు. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయా శక్యం సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివ. పులివాసన తగలగానే కుక్క పారిపోయినట్లు నువ్వు రామలక్ష్మణులు ఎదురుపడితే తోకముడిచి పారిపోతావు. వారితో యుద్ధం ఎక్కడ చేస్తావు? నువ్వు కుబేరుడి అలకాపురిలో దాగినా, వరుణాలయంలో తలదాచుకున్నా, కైలాస పర్వతం మీద ఏ మూలనో నక్కినా రామబాణాల నుంచి తప్పించుకోలేవు. సూర్యుడు నీటిని పీల్చివేసినట్లు రాముడు నీ ప్రాణాలు తీస్తాడు. ఇది తథ్యం అన్నది. స్వస్తి.